ప్రభుత్వం 8 లక్షల కోట్ల రూపాయల అప్పు చేసిందని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. 2.5 సంవత్సరాల్లో 1,50,000 కోట్ల వడ్డీ చెల్లించామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నో అభివృద్ధి సంక్షేమ పథకాలు చేపడుతుందన్నారు. నాటి పాదయాత్రలో ఇచ్చిన హామీలను ఇందిరమ్మ ప్రభుత్వం నెరవేరుస్తుందని తెలిపారు. ఆదిలాబాద్ జిల్లాలో ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ఏర్పాటు చేసుకున్నామన్నారు జూపల్లి. పరిపాలన చేసిన చెప్పినటువంటి ఆనాటి పాలకులు 10 సంవత్సరాలు పరిపాలన చేసి బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఒక్క ముఖ్యమంత్రి 10 సంవత్సరాలు పరిపాలన చేస్తే 8 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి ఈ 8 లక్షల కోట్ల రూపాయల అప్పుకు ఈనాడు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఈ 2 సంవత్సరాల కాలంలో 1,50,000 కోట్ల పైచిలకు వడ్డీ కట్టడం జరిగింది, కంతులు కట్టడం జరిగింది. అయినా కూడా ఈ ప్రభుత్వం ఇందిరమ్మ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో గత ప్రభుత్వం తెచ్చినటువంటి ఏ సంక్షేమ కార్యక్రమాన్ని, అభివృద్ధి కార్యక్రమం ఎత్తివేయకుండా కూడా ఈనాడు ఇప్పుడు మనం పెట్టుకున్న మీటింగ్ ఇక్కడ ఆదిలాబాద్ జిల్లాలో 600 కోట్ల రూపాయలు అభివృద్ధి కార్యక్రమాలు, నిర్మల్ జిల్లాలో సుమారుగా 400 కోట్ల రూపాయల నిధులు. ఇవి కాకుండా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ అంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ అన్ని వర్గాల పిల్లలు ఒక్కొక్క స్కూల్లో 2,500 విద్యార్థులు చదివే విధంగా, కార్పొరేట్ స్కూళ్లను తలదని విధంగా గొప్ప చదువులు చదవాలి. ఇలా సమాజంలో అట్టడుగున అడగాన వాళ్ళు కూడా గొప్ప వాళ్ళు కావాలి, కీర్తి ప్రఖ్యాలు సంపాదించుకోవాలని చెప్పే ఉద్దేశంతో మరి ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు